Okay, everything is set. So, good evening, everyone. So, మొన్న స్టార్ట్ చేశాం కదా. యాక్చువల్లీ వీ స్టార్టెడ్ విత్ లిటిల్ హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అండ్ దెన్ ఎక్కడెక్కడ వాడతారు ఓఎస్లోని నెట్వర్కింగ్లో చాలా చోట్ల సి ప్రోగ్రామింగ్ వాడుతుంటారు. అండ్ తర్వాత మన గోల్స్ ఏంటి, ఒక 4 అప్లికేషన్ చేయడం, తర్వాత ప్రిన్సిపల్స్ అంటే ఏ ప్రిన్సిపల్ ఫాలో అయ్యి ఈ కోర్స్ డిజైన్ చేసామని చెప్పాం. సో ఆ ప్రిన్సిపల్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు, ఆల్రెడీ మీరు సాఫ్ట్వేర్ వాడతారు, అన్నీ చేస్తుంటారు కదా. మీకు తెలిసిన నాలెడ్జ్ నుంచి ఒక కొత్త విషయం, ఓకే, సింపుల్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఓకే, దాని నుంచి నెక్స్ట్ స్టెప్ అలా ఒకటి ఆల్రెడీ తెలిసిన దాని మీదే బిల్డ్ చేస్తుంటాం అనమాట. ఆల్రెడీ తెలిసిన దాని మీదే బిల్డ్ చేస్తుంటాం. ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకో, ఈ చాలామంది ఈ ట్రాన్సిషన్లో ఆ జంప్లు మిస్ అయిపోతారనమాట. సో అందుకు అలా ఉండకూడదని చెప్పేసి విల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే, మేబీ కొంతమందికి ఇనిషియల్గా స్లో అనిపించవచ్చు, బట్ విత్ ఇన్ ఏ 3-4 days యూ విల్ బీ ఏబుల్ టు సీ ద స్పీడ్. ఓకే, సో విల్ జస్ట్ గో త్రూ ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ డన్ అట్ ఎ హై లెవెల్. మీరు ఎవరైనా చేసి ఉండకపోతే, ఓకే, ప్లీజ్ డూ దిస్. ఇప్పుడు ఋత్విక్ ఎవరైనా చాట్లో అయినా పెట్టినా చెప్పు, ఓకేనా, ఇఫ్ సంథింగ్ ఇంపార్టెంట్. సో నా స్క్రీన్ కనిపిస్తుందా ఋత్విక్? yes sir. ఓకే, సో నిన్న మనం ఏం చేసామంటే CS50లో మనం ఫస్ట్ గిట్హబ్ అకౌంట్ అందరూ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత CS50.dev, ఓకే, ఇది చేయాలి. అండ్ ఈ అప్డేట్ అనేది ఇప్పుడు చేయొద్దు క్లాస్లో, బట్ జనరల్గా ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు మిగతా టైంలో అప్డేట్ అని చేస్తే టైం పడుతుంది. అందులో సాఫ్ట్వేర్లో ఏమైనా అప్డేట్ అవ్వాలంటే టైం పడుతుంది. సో టెర్మినల్ అని ఒకటి ఉంటుంది, CS50 దాంట్లో టెర్మినల్ అని ఒకటి ఉంటుంది, అందులో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అప్డేట్ 50 టైప్ చేసి ఎంటర్ కొడితే అవుతుంది. అండ్ మనం వాడేది విజువల్ స్టూడియో కోడ్ ఇన్ క్లౌడ్. అంటే మన క్లౌడ్లో ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో మన ఫైల్స్ అన్నీ ఉంటాయి, అండ్ మనం అక్కడ కోడ్ అంతా రాసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, సో జనరల్గా ఏదైనా ఇప్పుడు ఫర్ సి ప్రోగ్రామ్, ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉందనుకో, సి లాంగ్వేజ్ కోడ్ మనం రన్ చేయాలనుకో, దానికి ఏంటంటే కంపైలర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కంపైలర్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి మామూలుగా అయితే. ఈ విఎస్ కోడ్ ఐడి ఏదైతే CS50.dev ఉందో అందులో అవన్నీ ఇన్స్టాల్ చేసి అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనం కోడింగ్ వాడతాం. అండ్ తర్వాత మనం రాసింది రైట్ ఆర్ రాంగా, మనం రాసింది రైట్ ఆర్ రాంగా అనేది చూసుకోవడానికి చెక్ 50 సబ్మిట్ 50 ఈ వాడి మనం చేయొచ్చు. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఈ submit.cs50.io అని ఉంది కదా, అందులోకి వెళ్ళి ఆథరైజ్ చేయాలి. ఎలా అయితే మనం CS50.dev ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అనగానే ఆథరైజ్ అంటుంది కదా, ఆ ఆథరైజ్ లాగే దీనికి ఒకసారి ఆథరైజ్ చేయాలి. ఓకే, ఆథరైజ్ చేస్తే అప్పుడు పని చేస్తుంది అనమాట. ఇది ఆథరైజ్ చేయకపోతే ఈ రెండు పని చేయవు. ఇది చేసేటప్పుడు కనెక్షన్ ఎర్రర్స్, మిగతా ఇష్యూలు అన్నీ వస్తుంటాయి. ఓకే, సో ఇది ఒకటి చేయాలి. అండ్ తర్వాత అంటే ఐడియల్లీ ఎవరన్నా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇది చేసేయాలి, సబ్మిట్ CS50, తర్వాత CS50.dev ఓపెన్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఓకే, నిన్న మనం ఏం చేసామంటే ఒక కమాండ్లో కోడ్ అని ప్యాటర్న్ ఒకటి తీసుకొని చేసాం అనమాట. చేసి అందులో ఒక ప్యాటర్న్ టైప్ చేసాం, ఫైల్ ఓపెన్ అయింది. ఇది మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. తర్వాత ఏం చేసామంటే చెక్ 50 అని చెప్పేసి ఈ కమాండ్ అంతా టెర్మినల్లో కొట్టాం అనమాట. చెక్ 50 అని, enhance 42 clang 2024 టైప్ ప్యాటర్న్ 00. అప్పుడు మనం టైప్ చేసిన ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా ఉందో లేదో అది చూసి చెప్తుంది. ఓకే, సో తర్వాత మేక్ డైరెక్టరీ అని చేసాం, తర్వాత CD అక్కడ చూపిస్తుంది, తర్వాత కోడ్ అని చెప్పేసి మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఈ ప్యాటర్న్ అంతా టైప్ చేసి ఇది మళ్ళీ రన్ చేసాం. సో అలా చేశాక సబ్మిట్ టెస్ట్ కేసులన్నీ పాస్ అయిపోతే అప్పుడు సబ్మిట్ అని రన్ చేయాలి, అప్పుడు సబ్మిట్ అని రన్ చేస్తాం. ఓకే, సో ఇది నేను చూసాం.